శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామానికి చెందిన జవాన్ విధుల్లో ఉండగా ఆకస్మిక మృతి చెందిన ఘటన విషాదం నిలిపింది. ఆ గ్రామానికి చెందిన దువ్వరపు లక్ష్మణరావు సిఆర్పిఎఫ్లో హెచ్సిగా సేవలందిస్తుండేవారు. భార్య దువ్వరపు రూపావతితో కొద్దిసేపటి క్రితం వీడియో కాల్ చేసి మాట్లాడిన లక్ష్మణరావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కొద్దిసేపటి తర్వాత లక్ష్మణరావు స్నేహితులు హార్ట్అటాక్తో చనిపోయిన సమాచారం తెలియజేయడంతో రూపావతి షాక్ గురయ్యారు. ఫేక్ కాల్ అయి ఉంటే బాగుండేదని ఆమె దేవుని మొక్కుకున్నారు. కన్నీరు మున్నీరై నిజమా కాదా అని మరలా ఫోన్ చేయగా నిజమేనని స్పష్టం చేయడంతో బోరును విలపించింది. ఇరుగు పొరుగునున్న వారు ఓదార్చడం కష్టంగా మారింది. ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిఆర్పిఎఫ్ బృందం మణిపూర్ నుండి లక్ష్మణరావు పార్థివ దేహం తీసుకువచ్చి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. లక్ష్మణరావుకు భార్య రూపావతి, కుమారుడు హేమంత్ కుమార్, రాజున్నారు. ఈయన కులసంఘ నాయకులు పాండ్రంగి మురళీకృష్ణ, పాండ్రంగి సోమశేఖర్, సూర్యనారాయణ, దాలినాయులు పరామర్శించారు. స్థానికులు, చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామస్తులు అంత్యక్రియలలో పాల్గొన్నారు.